వేషాలపల్లి జంగేడు ఈ రెండు ఊర్లకు మధ్యలో ఉన్నటువంటి కొమటికుంట చెరువు దగ్గర కుప్పలు కుప్పలుగా చెత్త పోసారని చెప్పి మన ఆర్బీ న్యూస్లో కథనాలు ప్రసారం చేయడం జరిగింది. మరి అక్కడనే కాదు సమస్య, ఈ 11th వార్డులో ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది అయితే ఆర్బీ న్యూస్కి సమాచారం అందించారు. మరి ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి సమాచారం ఇచ్చిన వారు మనతో పాటు ఉన్నారు. మరి సమస్య ఏంటిదో మా ఆర్బీ న్యూస్కి సమాచారం ఏమని సమస్యలు అని చెప్పి ఆర్బీ న్యూస్కి సమాచారం ఇచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు దుండ్ర కుమార్, వేషాలపల్లి 11వ వార్డు. చెప్పండి అన్న, మీరు ఇక్కడ ఒక సమస్య 11th వార్డులో ఒక సమస్య ఉందని చెప్పి మా ఆర్బీ న్యూస్కి సమాచారం అందించారు కదా, అసలు సమస్య ఏంటిదన్న? సమస్య ఏంటిదంటే ఈ జంగేడు నుండి వేషాలపల్లికి పోయే ప్రధాన ఏకైక రహదారి ఇది ఒకటి. ఎవరు కనీసం ప్రజలు ఏ అవసరాలకైనా కూడా దేనికైనా కూడా ఉపయోగించుకునే ప్రధాన రహదారి. డే అంతా బాగానే ఉంటుంది, సాయంత్రం సమయం అయితే కనీసం ఇక్కడ వేషాలపల్లి అనే ఒక ఊరు ఉన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలియని పరుస్తున్నది. కొత్త వాళ్ళైతే వేషాలపల్లి విలేజ్ ఇక్కడ ఉందనే విషయం తెలుసుకోవడానికి చాలా ముందుకు పోయి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన లోపల రావాల్సి వస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటిదంటే కరెంటు లేదు ఇక్కడికి. జంగేడు నుండి వేషాలపల్లి ఎంట్రెన్స్ అయ్యే రూట్ వరకు చిమ్మని చీకటి. ఎందుకన్నా స్తంభాలు పెట్టారు కదా, కరెంట్ లేదా? దీనికి ఎందుకు? కరెంటు వాళ్ళు స్తంభాలు లైన్స్ ఎప్పుడు వేసారు, ఈ లైన్ డబుల్ బెడ్రూమ్ వరకు కూడా పోయింది పవర్ లైన్. బట్ ఈ మధ్యలో ఈ కనీసం 1/2 కిలోమీటర్ మధ్యలో చిమ్మని చీకట్లు ఉంటాయి. ఈ చీకట్ల వలన విషయం ఏంటంటే సాయంత్రం సమయంలో ఆ భూపాలపల్లి చుట్టుపక్కల ప్రాంతాల యువకులు వచ్చి ఏం చేస్తున్నారు, ఈ బండ్లు రోడ్లపైన పార్క్ చేసుకొని గంజాయి తాగడం, మద్యం తాగడం, వీటి వలన వచ్చిపోయే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఇలా అవుతుందని లైట్స్ లేవని చెప్పి ఇట్లా ఆకతాయిలు వచ్చి ఇక్కడ అడ్డాగా వాళ్ళకు పెట్టుకొని వాళ్ళు మందు సేవిస్తున్నారని చెప్పి, మద్యం సేవిస్తున్నారని చెప్పి మీరు ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి చెప్పి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లారా? గతంలోనే ఈ యొక్క సమస్య పైన ఇంతకుముందు ఉన్న కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రమణారెడ్డి సార్ గారు కూడా చెప్పడం జరిగింది. సార్ గారు వెంటనే స్పందించి ఏఈ గారికి, కరెంట్ ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది. చెప్తే గతంలో ఉన్న ఏఈ గారు ఏం చెప్పారంటే వారం రోజులలో లైటింగ్ తీసుకొస్తామని విషయం చెప్పారు. కానీ వారం కాస్త పోయి సంవత్సరం అయింది, ఇంతవరకు మళ్ళీ ఇటు దిక్కు చూసిన అధికారులే లేరు. ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ స్తంభాలకి లైట్ అంటే లైట్లు లేవు? ఈ డబల్ బెడ్రూమ్స్ ఓపెనింగ్ కు ముందు ఈ కరెంటు లైన్ వేసారండి, జంగేడ్ నుండి డబల్ బెడ్రూమ్ వరకు. అంటే స్టార్టింగ్ నుంచే ఈ స్తంభాలు పెట్టారు కానీ వాటికైతే లైట్లు అసలు స్టార్టింగ్ నుంచే పెట్టలేదా? స్టార్టింగ్ వీటికి లైట్లు లేవు. ఈ మెయిన్ గా ఈ పవర్ సప్లై అనేది డబల్ బెడ్రూమ్ కొరకు ఫోల్స్ వేసారు. వీటికి మేము మన ఎక్స్ట్రా ఇంకో లైన్ తీసుకొని కరెంటు బుగ్గలు అటాచ్ చేయమని చెప్పడం జరిగింది. గతంలో ఏ గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఈ యొక్క సమస్య పైన వాళ్ళు ఎలాంటి స్పందన తెలపలేదు. మీ సమాచారం వాళ్ళకి ఏఈ గారు చెప్పారు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేదు, ఇంతవరకు లేదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే జంగేడు నుండి వేషాలపల్లి ఎంట్రెన్స్ వరకు మరియు వేషాలపల్లి హనుమాన్ దేవాలయం నుండి డబల్ బెడ్రూమ్ వరకు కూడా కంపల్సరీ కరెంటు లైన్ ఏర్పాటు చేసి కరెంటు స్తంభాలకు బుగ్గలు పెట్టాల్సిందే కోరుచున్నాం. ఎందుకంటే ఈ చీకట్ల ఏ అఘాయిత్యాలు జరిగేది తెలియదు. ఇక్కడ జంగేడులో ఆటో దిగి ఆడపడుచులు వేషాలపల్లి నడుచుకుంటూ పోవాలంటే చాలా భయపడుతున్నారు. రాత్రి సమయంలో చాలా అంటే చాలా భయం. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న చికెన్ సెంటర్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెత్త చెదరం తీసుకొచ్చి మొత్తం ఈ రోడ్డు పక్కన పడేస్తున్నారు. ఫలితంగా వెనుకనే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, స్కూల్ పిల్లలకు కంపు వాసన, వచ్చిపోయే నడుచుకుంటూ పోయే వాళ్ళకు కంపు స్మెల్. ఇది అతిపెద్ద సమస్య. ఈ సమస్యలు గత 5 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నారు మీరు. అవును. ఏ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారు అసలు పట్టించుకోవడం లేదని మీరు చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వెంటనే వీడ లైట్లు ఏర్పాటు చేసి మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పి మీరైతే అధికారులకు ఈ 11th వార్డ్ కౌన్సిలర్కి చెప్తున్నారు. అవునవును. ఇక్కడ మరికొంతమంది ఈ రోడ్డు మార్గంలోనే రాత్రి సమయంలో మహిళలు అయితే ఇబ్బందులు పడుతున్నారని ఈ అన్న చెప్తున్నాడు. మరి మనతో పాటు ఒక మహిళ ఉంది, మరి ఆమెను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఈ మార్గం గుండా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇటు నుండి ఇటు అంగడి వేయి రాగానైనా, ఎప్పుడన్నా హాస్టల్ వేయి రాగానైనా చీకటి ఉన్నది, లైట్లు లేవు. అందుకనే ఇలా దిగిపోవడానికి భయం అవుతుంది. మీరు అక్కడ నుంచి ఆటో దిగి ఇటు రావడానికి కొంచెం రాత్రి అంటే అక్కడ నుంచి ఆటోలు లోపలికి రావా అమ్మ? అత్తయ్య కానీ టైంకు రావు. జంగేడుకైతే ఎక్కువ శాతం వస్తాయి, వేషాలపల్లి కంటే ఎక్కువ రారు రాత్రి సమయంలో. అక్కడ నుంచి మీరు ఇటు నడుచుకుంటూనే రావాలి. ఆ సమయంలో లైట్లు లేకపోవడం వల్ల మీరు ఇబ్బంది అవుతుంది. మీరేం చెప్తున్నారు? ఇప్పుడు లైట్లు వేయించాలని అంటాను.
లైట్లు వేయించాలని చెప్తున్నారు. ఈ రోడ్డు మంచిగా లేదు. రాత్రి పగలు నడిచిపోతాం ఆడోళ్ళం. మాకు ఆటోలు రావు, మాకు ఎలుగులు లేవు. లైట్లు కావాలి మాకు. ఈ చెత్త చెదారం తీసేయాలి మాకు. ఆటోలు మంచిగా నడవాలి. ఓట్లప్పుడు అయితే వచ్చి ఇంటింటికల్లా తిరుగుతారు. మాకు పింఛన్లు రాయరు. వచ్చేటోళ్ళకి వస్తాయి, ఉన్నోళ్ళకే ఇస్తాడు. చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు రాత్రి సమయంలో? నైట్ సమయంలో మేము ఈ రోడ్డు నుంచి వస్తే మాకు బాగా ఇబ్బంది అవుతుంది లైట్లు లేక. ఇక మహిళలు వస్తే ఇబ్బంది పడతారు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎలుగులు లేక. మళ్ళీ మధ్యలో ఇండ్లు లేవు కాబట్టి ఇబ్బంది ఇలా సమస్యల పాలవుతుంది. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు లైట్లు కావాలి. ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ వరకు మధ్యలో ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ వరకు అసలు లైట్స్ లేవు, మొత్తం చీకటి. రాత్రి సమయంలో మన ఇండ్లు ఉన్న వరకు లైట్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్న వరకు లైట్లు ఉన్నాయి. ఇండ్లు లేని కాడ లైట్లు లేవు, లేక ఇబ్బంది అవుతుంది. ఇండ్లు ఉన్న దగ్గర లైట్లు ఏర్పాట్లు చేసి ఇలాంటి ఖాళీ ప్రదేశాలు అయితే మొత్తం అయితే ఇటు వేషాల పల్లె కానీ తండా కానీ మధ్యలో పల్లెలు ఉండుట్లా మధ్యలో కరెంటు లేదు. రావడానికి పోవడానికి చీకట్ల మాకు ఇబ్బంది అవుతుంది. అయితే కాకపోతే మళ్ళా ఒకటి ఈ చెత్త చెదారం వల్ల వాసన వస్తుంది, ఇబ్బంది అవుతుంది రోడ్డు పొడుగుతా. దయచేసి మాకు లైట్లు కావాలి. అందుకనే ధన్యవాదాలు చెప్తాను. వాళ్ళ లైట్లు ఏర్పాట్లు చేస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను. ఇట్లా చెప్తాను. విన్నారు కదా వేషాలపల్లిలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏమన్నారో. నిజంగా ఇక్కడ చూసినట్లయితే స్తంభాలు నిలబడి ఉన్నాయి కానీ వాటికైతే లైట్స్ మాత్రం పెట్టలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి మహిళలు వారి అవసరాల నిమిత్తం మరి ఇక్కడ ఈ మార్గం గుండానే వెళ్తుంటారు కాబట్టి ఈ మార్గం మీరు చూసినట్లయితే చెట్లు కానివ్వండి, ఇటు మొత్తం ఒక అడవిని తలపిస్తుంది. అటువంటిది మరి చీకటిగా ఉండే ప్రదేశంలో మహిళలు నడవాలంటే వాళ్ళైతే నిజంగా భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మరి ఇక్కడ లైట్లు ఏర్పాట్లు చేసి మాకు ఈ సమస్యని పరిష్కారం చూపెట్టండి అని చెప్పి వాళ్ళైతే స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అలాగే కోరుకుంటున్నారు. మరి ఇక్కడ వేరే భూపాలపల్లి నుంచి కొంతమంది ఆకతాయిలు ఇక్కడికి వచ్చి మద్యం సేవించి గంజాయిని సేవించి మరి ఇక్కడనే ఉంటున్నారని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు మద్యం సేవిస్తున్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో దూర ప్రయాణం నుంచి మహిళలు వస్తే వాళ్ళు అక్కడ ఆటో దిగి ఇటు రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ స్తంభాలకి లైట్లు లేవు. అక్కడ చూసినట్లయితే ఆకతాయిలు మద్యం సేవించి ఉంటారు. మరి అలాంటి సమయంలో జరగరాంది ఏమైనా జరిగితే ఎలా? అప్పుడు 11వ వార్డు కౌన్సిలర్ వచ్చి అయ్యో ఏమైందని చెప్పి పరామర్శించే బదులు ముందే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కౌన్సిలర్కు లేదా? ఈ పాలక వర్గానికి లేదా? మున్సిపాలిటీకి లేదా అని చెప్పి నేను ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా ఈ 11వ వార్డు కౌన్సిలరు ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ఇలాంటి ఆకతాయిలు ఇక్కడ మద్యం సేవిస్తున్నారని చెప్తున్నారు కాబట్టి స్థానిక ప్రజలు చెప్తున్నారు కాబట్టి మరి వారు కౌన్సిలర్ పోలీసు వాళ్ళకి చెప్పి నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్తంభాలకి లైట్లు ఏర్పాట్లు చేసి వాళ్ళకి మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పి ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ఓట్లు వేయడానికి ప్రజలు కావాలి కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి ఈ ప్రజాప్రతినిధులు కావండి ముందుకు రారా అని చెప్పి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా ఈ 11వ వార్డు కౌన్సిలర్కి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలకి లైట్లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్తున్నా. అదేవిధంగా ఇప్పుడు కౌన్సిలర్ మీరు ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ మీరు త్వరితగతిన మీ జేబుల నుండి పెట్టుకొనైనా బిల్లు పెట్టుకుంటారా మీ ఇష్టం, కానీ మీరు త్వరితగతిన ఇక్కడ ఉన్న స్తంభాలకైతే లైట్లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి మహిళలైతే కోరుతున్నారు. అదేవిధంగా ఆర్బీ న్యూస్ కోరుకుంటుంది, ఒకవేళ మీరు లైట్లు ఏర్పాటు చేయకపోతే ఈ సమస్యను పరిష్కరించకపోతే మేము ఆర్బీ న్యూస్లో కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి మీరైతే వెంటనే ఇక్కడ లైట్లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు. అదేవిధంగా ఆర్బీ న్యూస్ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్టు సత్యనారాయణతో స్వాతి, ఆర్బీ న్యూస్.